రేవంత్ పై రైతు విజయం. భూసేకరణపై హైకోర్టులో స్టే విధిస్తూ ఉత్తర్వులు వెలువరించిన నేపథ్యంలో లగ్జర్ల పారిశ్రామిక కారిడార్ పరిధిలోని రోటి బండ తండాలో రైతుల సంబరాలు. సొంత నియోజకవర్గంలోనే ఎదురైంది సీఎం గారికి. సొంత నియోజకవర్గంలోనే ఎదురైనటువంటి నేపథ్యం చూస్తున్నాం మనం. రేవంత్ పై రైతు విజయం. ఏదైతే లగ్జర్లకు సంబంధించిన ఘటన ఉందో, లగ్జర్లలో ఉన్నటువంటి ఎంత భయంకరంగా ఉంది, లగ్జర్లలో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు ఎన్నో పోరాటాలు చేసింది, ఎన్నో రోజుల కంచెనే నిరాహార దీక్ష చేసిండ్రు. అక్కడ లాఠీ చార్జీలు, కొంతమంది జైలు కూడా పోయిళ్ళు. వాళ్ళందరూ కూడా హైకోర్టును ఆశ్రయించడంతో, వాళ్ళకి హైకోర్టు వాళ్ళకు అనుకూలంగా ఇవ్వడంతో అక్కడ రైతే విజయం సాధించిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఓడిపోయినటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. భూసేకరణపై హైకోర్టులో స్టే విధిస్తూ ఉత్తర్వులు వెలువరించిన నేపథ్యం లగ్జర్ల పారిశ్రామిక కారిడార్ పరిధిలో రోటి బండ తండాలు రైతులు సంబరాలు చేసుకునే నేపథ్యం ఉంది. ఒక పక్కన సీఎంపై రైతుల విజయం అనేటువంటి ప్రధాన వార్త కూడా చూసినాం. లగ్జర్ల తొలి గెలుపు. లగ్జర్ల హాకింపేట భూసేకరణపై స్టే విధిస్తే హైకోర్టు ఉత్తర్వులు. అంత అత్యవసరం ఏముంటాంటూ ప్రభుత్వాన్ని నిలిచిన ధర్మాసనం. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ. రేవంత్ సర్కార్కు భారీ ఎదురుదెబ్బ. రైతుల వైపే నిలిచిన న్యాయస్థానం. నిజంగా గ్రేట్ ఇది. లగ్జర్లలో పచ్చని భూములను చేరబట్టలను చూసిన రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పేద రైతులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం దాష్టికానికి పాల్పడగా బాధితులకు న్యాయస్థానం అండగా నిలిచింది. మా భూములు మాకేనంటూ ప్రభుత్వంపై తిరగబడ్డ రైతుల పక్ష న్యాయం ఉన్నదంటూ ధర్మాసనం తీర్పునిచ్చింది. లగ్జర్ల హాకింపేటలో భూసేకరణ నిలిపివేసి గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసరంగా భూములు సేకరించిన అవసరం ఏమొచ్చిందంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. తదుపరి ఆదేశాలు ఇప్పటి వరకే ఎట్టి పరిస్థితిలో భూసేకరణ కొనసాగించొద్దని ఆదేశించింది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హాకింపేటలో 351.10 ఎకరాల భూములను కూడా స్టే విధిస్తూ కోర్టు అయితే ఆపేసింది. వాళ్ళు నిజంగా సంబరాలు వేసుకుంటున్నారు. ఇది ఒక ప్రభుత్వానికి ఒక ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఏ విధంగా ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని కూడా మనం చెప్పొచ్చు. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త.